ఏమీ చేస్తురలింగా ఏమీ చేత్తో. బెన్ స్టోక్స్ రిటైర్ అయ్యాడు. మీరు విన్నది నిజమే, బెన్ స్టోక్స్ రిటైర్ అయ్యాడు. అవి కూడా 2-3 రోజులు అవుతుంది. బట్ మనకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది నాకు. ఎందుకంటే తను ఇప్పుడు ఫిట్ అయ్యాడు. యాక్చువల్లీ మళ్ళీ తను ఫిట్ అయ్యాడు. ఈ వాంట్ టు పెర్ఫామ్, ఈజ్ వెయిటింగ్ టు పెర్ఫామ్, ఈజ్ రెడీ టు పెర్ఫామ్. నెక్స్ట్ యాషెస్, తర్వాత వరల్డ్ కప్, వెరీ హ్యూజ్ ఇయర్స్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్. అందరూ బెన్ స్టోక్స్ కీ పర్సన్ కదా అనుకున్నారు. అండ్ బెన్ స్టోక్స్ మెచ్చుకోవాలి ఆ విషయం. తను ఈ ఐపీఎల్, బీపీఎల్, సిపిఎల్, తొక్క తోలు ఇవన్నిటిని వదిలేసి కేవలం ఇంగ్లాండ్ క్రికెట్ కోసం నిలబడ్డాడండి. ఆ విషయంలో ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయర్స్ ఎంత మెచ్చుకున్నా తక్కువే. చాలామంది ప్లేయర్స్ అలా చూసుకుంటే, అటువంటి ప్లేయరు ఈరోజు సమాధానం చెప్పుకోలేక మనస్తాపానికి గురయ్యి, తను ఒకప్పుడు ఒక 1 year రెస్ట్ తీసుకున్నాడు మెంటల్ పీస్ కావాలని. అటువంటి పీస్ని డిస్టర్బ్ చేస్తూ తన సైడు వాదన అసలు వినకుండా తానేదో తప్పుడు మనిషి అన్నట్టు, తన వల్లనే టీం నాశనం అవుతున్నట్టు ఎంక్వైరీ కమిటీ ప్రశ్నలు అడగడం తనని చాలా బాధించిందని అర్థమవుతుంది. బేసిక్గా నాకు ఇప్పటికీ బెన్ స్టోక్స్ని తలుచుకుంటే ఒకటే గుర్తొస్తుందండి. యాషెస్లో ఫైనల్ మ్యాచ్లో ఒక్కడు నిల్చొని లాస్ట్ వికెట్కి గెలిపించాడు మ్యాచ్ని. ఆ రోజు బెన్ స్టోక్స్ గెలిపించినాక ఒక సిగ్నేచర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ క్రౌడ్ అంతా అలా లేస్తుంది. అదే బెన్ స్టోక్స్ అంటే. అటువంటి ప్లేయర్ని ఇంగ్లాండ్ టీం ఇంత, అఫ్కోర్స్ మన వాళ్ళేం తక్కువేం కాదనుకోండి, అది వేరే విషయం. బట్ ఇంగ్లాండ్ టీమ్ షుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ హిమ్ బెటర్ అనిపించింది నాకైతే. పోన్లేండి, ఇప్పటికన్నా మనం ఐపీఎల్లో చూసే అవకాశం దొరుకుతుందో చూద్దాం మన బెన్నుబాయిని. మళ్ళీ మన సిఎస్కే వాళ్ళు తీసుకున్న అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే గతంలో సిఎస్కేకి ఉన్నాడు తను. సిఎస్కేకి ఇప్పుడు ఒక కోర్ ఆల్రౌండర్ కావాలి, హార్దిక్ పాండ్యా అనుకుంటున్నాము. బట్ హార్దిక్ పాండ్యా కేకేఆర్ సైడ్ మూవ్ అవుతాడా, ఆర్ఆర్ సైడ్ మూవ్ అవుతాడా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. సో చెప్పలేం పరిస్థితి అయిపోయింది. సో హోప్ఫుల్లీ బెన్ స్టోక్స్ని మ్యాక్సిమం నాకు తెలిసి కన్నేస్తారు సిఎస్కే.